కరాళ కథలు సులేఖ పెళ్లి. అనంతగిరిని పాలించే అతీంద్రవర్మకు ఒకగానొక్క కూతురు సులేఖ. ఆమె అద్భుత సౌందర్య రాశి. చిన్నతనం నుంచి అన్ని విద్యలతో పాటు సంగీతాన్ని కూడా అభ్యసించిందామె. అతీంద్రవర్మకు కూతురంటే పంచప్రాణాలు. యుక్త వయస్కురాలు కాగానే ఆయన ఆమెకు తగిన వరుడికై అన్వేషణ ఆరంభించాడు. ఒక రోజున సులేఖ సంగీత సాధన చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. చలికెత్తలామెను తల్పం మీదకు చేర్చారు. రాజవైద్యులు వచ్చి శతవిధాలా ప్రయత్నించినా ఆమెకు స్పృహ రాలేదు. చివరకు ఘటేంద్రుడనే వైద్య శిఖామణి వచ్చి సులేఖను పరీక్షించి ఆమెకు మెదడు నరాలకు సంబంధించిన అరుదైన జబ్బు వచ్చిందని, దానికి మందులేదని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి కూతురు పరిస్థితిని తలచుకుంటూనే దిగులుతో కృశించిపోసాగాడు అతీంద్రవర్మ. అలాంటి పరిస్థితుల్లో సత్యేంద్రుడనే మునిరాజును చూడవచ్చాడు. ఆయన రాజును ఓదార్చి, నీ కుమార్తె కారణజన్మురాలు, ఆమె వ్యాధి విధి నిర్ణయం. ఒక శాపగ్రస్తుడి జీవిత గమ్యాన్నామే వ్యాధి నిర్ణయించనున్నది అన్నాడు. స్వామీ, మీ మాటలు నాకు అర్థం కాలేదు. నా కుమార్తె మామూలు మనిషి అవుతుందో లేదో చెప్పండి అన్నాడు అతీంద్రవర్మ. సత్యేంద్రుడు లిప్తకాలం మౌనం వహించి కళ్ళు మూసుకొని తెరిచాడు. గొంతు సవరించుకుని, నీ రాజ్యానికి పడమర దిక్కుగా శివ, స్వర, నగధ, చక్రధర రాజ్యాలకు ఆవల భయంకరమైన నీలేష్టికారణ్యం ఉన్నది. ఆ అడవిలో ఒకచోట భూగర్భంలో నివాసం ఏర్పరచుకున్న ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు. వాడి మెడలో జీవేష్టి అనబడే మహిమాన్వితమైన ఫలం ఉన్నది. అది ఎంతకాలమైనా ఎండిపోక రసం చిప్పిలుతూ ఉంటుంది. ఆ ఫలరసం సేవిస్తే రాకుమారి స్వస్థురాలవుతుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. జీవేష్టి ఫలాన్ని తెచ్చిన వారికి రాకుమారినిచ్చి వివాహం చేస్తానని అతీంద్రవర్మ దేశదేశాల చాటింపు వేయించాడు. అనంతగిరికి పొరుగున ఉన్న విజయగిరి రాజు విష్ణువర్మకు విజయుడనే కొడుకున్నాడు. అతడు మహేంద్రుడు, అనంతుడు అనే ఇద్దరు మిత్రులతో ఇటీవలే గురుకులంలో చదువు ముగించుకుని వచ్చాడు. విద్యాభ్యాసం పూర్తి కాగానే గురువు ముగ్గురికి 3 ప్రత్యేకమైన విద్యలు నేర్పాడు. ఆ ప్రకారం విజయుడు సృష్టిలోని సామాన్య ప్రాణులన్నింటినీ లొంగతీసుకోగల వశీకరణ విద్యను నేర్చుకున్నాడు. మహేంద్రుడు భూగర్భంలోని విశేషాలను దర్శించగలడు. అనంతుడు విద్వాంసులను మెప్పించే విధంగా గానం చేయగలడు. సులేఖ అనారోగ్యం, జీవేష్టి ఫలము గురించిన చాటింపు విని ముగ్గురు మిత్రులు ఉత్తమాశ్వాలనధిరోహించి నీలేష్టికారణ్యానికి బయలుదేరారు. శివ, స్వర, నగధ, చక్ర రాజ్యాలను దాటి నీలేష్టికారణ్యం సమీపించగానే వారికి సింహగర్జనలు, పెద్ద పులి గాండ్రింపులు, కాలనాగుల బుసలు వినిపించాయి. కొన్ని క్రూర మృగాలు, సర్పాలు అడవి చుట్టూ పహారా తిరుగుతున్నాయి. విజయుడు వెంటనే వశీకరణ మంత్రాన్ని చదువుతూ అడవిలో ప్రవేశించాడు. మరుక్షణం క్రూర జంతువులన్నీ అతడికి పెంపుడు జంతువులయ్యాయి. మిత్రులిద్దరూ అతనిని అనుసరించారు. ఆ తర్వాత వారికి ఆ అడవిలో భయపడవలసిన అవసరం లేకపోయింది. అలా కొంత దూరం వెళ్ళాక మహేంద్రుడు ఒక చోట ఆగి, అదిగో ఆ కనబడుతున్న బండరాతిని తొలగిస్తే భూగర్భంలోకి మెట్లుంటాయి. అవి రాక్షసుడి భవనానికి దారి తీస్తాయి అని చెప్పాడు. మహేంద్రుడు చెప్పిన విధంగా మిత్రులు ముగ్గురు రాక్షసుడి భవంతిలోకి ప్రవేశించారు. లోపల ఒక చోట రాక్షసుడు కూర్చొని ఉన్నాడు. పర్వతాకారంలో ఉన్న వాడి మెడలో ఒక తీగ సాయంతో వేలాడుతున్న జీవేష్టి ఫలం బంగారు రంగులో మెరిసిపోతోంది. రాక్షసుడు ముగ్గురు మిత్రుల్ని చూస్తూనే లేచి నిలబడ్డాడు. పెద్ద పెట్టున బొబ్బలు పెడుతూ వారి వైపు రాసాగాడు. వాడినెదుర్కొందామంటే పొట్టేలు కొండను ఢీకొన్నట్లే అని ముగ్గురు మిత్రులకు అర్థమైంది. అప్పుడు అనంతుడు వేరు దారి తోచక రాళ్లను సైతం కరిగించగల తన గళం విప్పి పాట మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా రాక్షసుడు ఉన్నపళంగా కూలబడి నాగస్వరం వింటున్న విషసర్పంలా తల ఊపసాగాడు. అనంతుడు పాట ఆపగానే వాడు అపరిమితానందంతో, ఎంతో కాలానికి అద్భుత సంగీతం విన్నాను. మీరెవరో ఇక్కడికి ఎలాగొచ్చారో నాకు తెలియకుండా ఉంది, కానీ నన్నింతగా సంతోషపెట్టినందుకు మీరేమడిగినా ఇస్తాను అన్నాడు. మిత్రులు వాడిని జీవేష్టి ఫలం ఇవ్వమన్నారు. రాక్షసుడు కిమ్మనకుండా వారికా ఫలాన్ని అందచేసి వెంటనే నిర్జీవంగా నేలకూలాడు.
అప్పుడు వాడిలోంచి ఒక మనిషి వచ్చి తన పేరు కల్హనుడని చెప్పి తన కథను వివరించాడు. కల్హనుడు, రత్నాకరుడు సత్యేంద్రుడనే మునికి శిష్యులు. ఆయన వారిని గొప్ప సంగీత విద్వాంసులుగా తీర్చిదిద్దాక ఇద్దరికీ చెరొక అద్భుత శక్తిని ప్రసాదించాడు. ఆయన కల్హనుడికో భరిణెనిచ్చాడు. తలచుకున్నప్పుడల్లా అందులోకి 3 గుళికలు వస్తాయి. వాటిని రోజుకొకటి చొప్పున సేవిస్తే మూగవారికి మాట వస్తుంది. పొరపాటున ఒకేసారి 3 గుళికలు సేవిస్తే ఉన్నమాట కర్ణకఠోరంగా తయారవుతుంది. అదే విధంగా గురువు రత్నాకరుడికి దుష్టులను శిక్షించటానికి శపించే శక్తినిచ్చాడు. మీ విద్యలను మీరు లోక కళ్యాణానికి మాత్రమే ఉపయోగించాలి సుమా అని సత్యేంద్రుడు శిష్యులను మరీ మరీ హెచ్చరించి వీడ్కోలు చెప్పాడు. గురుకులం విడిచిపెట్టాక కల్లహనుడు, రత్నాకరుడు ఆ దేశపు రాజధానికి బయలుదేరారు. అక్కడ రాజాస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడి నియామకం జరగనున్నది. అప్పుడు కలహనుడిలో దురాలోచన పుట్టింది. రత్నాకరుడు సంగీత విద్యలో అన్ని విధాలా తనతో సమానుడు. జయాపజయాలు దైవాధీనాలు కాబట్టి అదృష్టం ఎవరిని వరిస్తుందో చెప్పలేం కదా. ఉన్నదేమో ఒక్కటే పదవి. అందుకని వాడు తన భరిణెలోని 3 గుళికలను మంచినీటిలో కలిపి తెలియకుండా ఆ నీటిని రత్నాకరుడి చేత తాగించాడు. వెంటనే రత్నాకరుడి గొంతు కర్ణకఠోరంగా మారిపోయింది. జరిగిందేంటో రత్నాకరుడు గ్రహించాడు. వాడు కోపంగా, మూర్ఖుడా! లోక కళ్యాణానికి ఉపయోగించవలసిన శక్తిని స్వార్థానికి ఉపయోగిస్తావా? ఇందుకు ప్రతిఫలం అనుభవించక తప్పదు. నువ్వు బ్రహ్మరాక్షసుడివైపోతావు అంటూ కర్ణకఠోరమైన గొంతుతో శపించాడు. అంతేకాదు, నాగానం, స్వరం, ప్రతిభ వెలుగు చూడకుండా చేసిన దుష్టుడివి. కాబట్టి నీవు సూర్యుని వెలుగును చూసిన వెంటనే నీ మెదడులోని నరాలు నిర్జీవమై క్రమంగా ప్రాణాలు కోల్పోతావు. అందుకని బ్రతుకు మీద ఆశ ఉంటే ఇక చీకటినే ఆశ్రయించు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే కల్హనుడు బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాడు. వాడి మెదడులోని నరాలు శాప ప్రభావంతో నిర్జీవం కాసాగాయి. అప్పుడు వాడు సర్వశక్తులు క్రోడీకరించి గురువు సత్యేంద్రుణ్ణి ప్రార్థించాడు. సత్యేంద్రుడు వాడి ముందు ప్రత్యక్షమైనాడు. వాడి ప్రాణాలు రక్షించటానికి జీవేష్టి అనే ఫలాన్ని సృష్టించి మెడలో వేశాడు. తర్వాత భూగర్భంలో ఓ భవనాన్ని సృష్టించి వాడిని అందులోకి పంపి, దురాశ, అసూయలతో నీవు చేసిన తప్పుకు ఈ శిక్ష తప్పదు. ఈ ఫలం నీ మెడలో ఉన్నంతకాలం ఆకలి దప్పులు నిన్ను బాధించవు. నీ ప్రాణాలకు ముప్పు లేదు. నిన్ను పలకరించేవారు లేక, నీకు సంగీతం వినిపించేవారు లేక, వెలుగు కంటపడక దుర్భర భూగర్భ కారాగార వాసం నీకు తగిన శిక్ష. అయితే ఈ జీవేష్టి ఫలాన్ని మరొకరి ప్రాణాలు నిలబెట్టటానికి ఉపయోగపడేందుకు కాను నువ్విచ్చిన రోజున నీకు శాప విముక్తి లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడి శాప విమోచనానిక అన్నట్లు సులేఖకు విత్త వ్యాధి వచ్చింది. ఇప్పుడు కలహనుడికి శాప విమోచనమైంది. నాలో ఇప్పుడు అసూయాద్వేషాలు నశించాయి. స్వార్థకాంక్ష తొలగిపోయింది. ప్రజాసేవకే నా జీవితాన్ని అంకితం చేస్తాను అంటూ కలహనుడు వారితో పాటు భూగర్భంలోంచి బయటకు వచ్చి ఆ తర్వాత తన దారిన తాను వెళ్ళాడు. ముగ్గురు మిత్రులు అనంతగిరి రాజ్యం చేరుకున్న సమయానికి అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. వైదేహీరాజు తన సైన్యంతో అనంతగిరి కోటని చుట్టుముట్టారు. కూతురి అస్వస్థతతో దిగులు చెందిన అతీంద్రవర్మ యుద్ధ సన్నాహాలు చేయగల స్థితిలో లేడు. ఇంచుమించుగా ఆయన కూడా మంచం పట్టి అవసాన దశలో ఉన్నాడనే చెప్పాలి. మంత్రులు సంధి ప్రయత్నాల కోసం మంతనాలు జరుపుతున్నారు. అయితే వృద్ధుడైన విదేహరాజు అవసాన దశలో ఉన్నా సరే సులేఖను పెళ్లాడతానని పట్టుబట్టాడు. అందుకని అందరూ దీర్ఘాలోచనలో పడిపోయారు. ఆ సమయంలో విజయుడు కోట చుట్టూ ఉన్న సైన్యాన్ని వశీకరణ విద్యతో లోబరుచుకుని మిత్రులతో సహా లోపల ప్రవేశించాడు. వారు ముగ్గురూ జీవేష్టి ఫలాన్ని తీసుకుని అంతఃపుర మందిరంలోకి వెళ్లారు. వైద్యులు జీవేష్టి ఫలరసాన్ని సులేఖ చేత తాకించారు. ఆమె అంతసేపు నిద్రపోతున్న దానిలా చప్పున లేచి కూర్చున్నది. కుమార్తె స్వస్థురాలైందని తెలియగానే అతీంద్రవర్మ అనారోగ్యం కూడా చేత్తో తీసినట్లు మాయమైంది. ఆయన వెంటనే మంత్రులను పిలిచి జరిగిందంతా అడిగి తెలుసుకుని, నా కుమార్తెను జీవేష్టి ఫలం తెచ్చిన వారికిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేయించాను. అనంతగిరి రాజులు ఆడిన మాట తప్పరు. కాబట్టి సంధి ప్రయత్నాలు ఆపండి. యుద్ధానికి సన్నద్ధులు కండి. విదేహరాజుకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయటం
కలలోని మాట అన్నాడు. అందుకు మంత్రులు, ప్రభూ, జీవేష్టి ఫలాన్ని ముగ్గురు యువకులు కలిసి సాధించారు. వారిలో ఎవరిని రాకుమారి వివాహమాడాలో నిర్ణయించటం అసాధ్యం. అదీ కాక ఇప్పుడు దేశం ప్రమాదంలో ఉంది. దేశక్షేమం దృష్ట్యా రాజకుమార్తెను విదేహి రాజుకిచ్చి వివాహం చేసి జీవేష్టి ఫలం తెచ్చిన ముగ్గురు యువకులను తగిన రీతిని సత్కరించటం సబబని మాకు తోస్తున్నది అన్నారు. అతీంద్రవర్మ దీర్ఘాలోచనలో పడి, దేశక్షేమం నా సమస్య, వివాహం సులేఖ సమస్య, దీనిని ఆమెనే పరిష్కరించుకోమనటం సబబు అన్నాడు చివరికి. సులేఖ తన ప్రాణదాతలైన ఆ ముగ్గురు యువకులను సముఖానికి పిలిపించుకొని వివాహం విషయంలో వారి అభిప్రాయాలను అడిగింది. తమలో ఏ ఒక్కరిని వివాహం చేసుకున్నా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తామని ముగ్గురు మిత్రులు చెప్పాక ఆమె విజయుణ్ణి వివాహం చేసుకుంది. కరాళుడింతవరకే కథను చెప్పి, విజయుడి కంటే మహేంద్ర, అనంతులకి ఉన్న శక్తులు గొప్పవి. కాని విజయుడు రాకుమారుడు కదా అని యువరాణి జాతిపక్షపాతం చూపింది. అంతేకాదు విదేహరాజును కాదని ఆమె రాజ్యానికే ప్రమాదం తెచ్చిపెట్టింది. అటువంటి స్వార్థపరురాలి కోసం ప్రాణాలకు తెగించి జీవేష్టి ఫలాన్ని సాధించుకుని వచ్చిన ముగ్గురు మిత్రులు ముగ్గురు మూర్ఖులని నాకు తోస్తున్నది. కల్హరుడి శాప విమోచనానికి ఆ స్వార్థపరురాలిని మూర్ఖులను నిర్దేశించిన సత్యేంద్రముని ఆశయం ఆ సందర్భంగా నాకు తోస్తున్నది. ఇదంతా ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాకుండా ఉన్నది. తెలిసి కూడా నాకు వివరించకపోయావో ఓ సవిత్వుక మహారాజా, ఈ క్షణం నుంచి నీవు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వికుడు, సులేఖ దేశక్షేమాన్ని కోరే విజయుణ్ణి పెళ్లి చేసుకుంది. రాక్షసుల్ని, రాక్షస గృహాల్ని కనుక్కోగల అపూర్వ శక్తులు కంటే సామాన్య ప్రాణుల్ని వశపరుచుకోగల విజయుడి శక్తి వల్లే దేశానికి ప్రయోజనం. కోట చుట్టూ ఉన్న సైన్యాన్ని వశపరుచుకొని కోటలో ప్రవేశించగల విజయుడు రాజైతే దేశానికి శత్రుభయముండదు కదా. అందుకే అన్ని విధాలా సులేఖ చేసిందే సబబు అన్నాడు. అది సరి అయిన సమాధానం కావటంతో సవిత్వికుడికెదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి జింకగా మారి అడవిలోకి పరుగు తీసింది. నిజమైన ప్రేమికుడు రాసినవారు గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడు గారు. ఉదయగిరి రాజు విక్రమసింహుడికి త్రినాథుడొక్కగానొక్క కొడుకు. పొరుగునే ఉన్న కళ్యాణపురం రాజు కీర్తివర్మకు ఒకగానొక్క కూతురు. రెండు రాజ్యాలు ఒకటై విశాల సామ్రాజ్యం స్థాపించటానికి త్రినాథుడికి అతులితకు పెళ్లి చేస్తే బావుంటుందని వారి తల్లిదండ్రులు అనుకునేవారు. అయితే అతులిత ఆలోచనలు వేరే ఉన్నాయి. తనను వివాహమాడేవాడు తన కోసం ఏమైనా చేయగల సాహసవంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని విజిగిపారణ్యంలో కురియాదెగకు చెందిన చెంచులు కొలిచే కిచోరా దేవత విగ్రహం తలపై ఉండే కిరీటాన్ని తెచ్చిపెట్టమని ఆమె త్రినాథుణ్ణి కోరింది. తన ప్రేమను నిరూపించుకునేందుకు త్రినాథుడు వెంటనే బయలుదేరి విజిగపారణ్యం చేరుకుని అలసటతో ఓ చెట్టు కింద విశ్రమించాడు. అతడు మంచి నిద్రలో ఉన్న సమయంలో కురియా చెంచులు వచ్చి అతన్ని బంధించి తమ నాయకుడు తబూకా ముందుంచారు. తబూకా అతడిని ఓ గుడిసెలో ఖైదు చేయించాడు. తబూకా కుమార్తె లివోనా అందాల రాశి. ఆమె రోజూ త్రినాథుడికి భోజనం పెట్టేది. తన ముందు సిగ్గుపడుతూ ఓరచూపులు చూసే లివోనా తనను ప్రేమిస్తున్నదని త్రినాథుడు అనుకున్నాడు. ప్రతిరోజు అతడామె అందాన్ని పలు రకాలుగా పొగుడుతూ ఉండేవాడు. ఆమె సాయంతో ఎలాగో అలా తన కార్యం సాధించాలని అతడి ఆశ. త్రినాథుడు ఆమెకు తాను ఉదయగిరి రాజకుమారుడినని, ఆమె తనతో వచ్చే మాటైతే రాణిని చేసి వైభోగాలలో ముంచెత్తుతానని చెప్పాడు. అప్పుడు లివోనా అతడితో, ఇక్కడ్నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఎల్లుండి పున్నమి నాడు కొత్త నాయకుడి ఎన్నిక జరుగుతుంది. మా గూడెంలో షికోరాను మించిన బలవంతుడు లేడు. అతన్ని నువ్వు ఓడిస్తే నీవే మా నాయకుడివి అవుతావు. అంతా నీ మాట వింటారు. నీ ఓడిపోతే మాత్రం నిన్ను కిచోరా దేవతకు బలి ఇస్తారు అని చెప్పింది. నేను చెంచును కాదు, పైగా మీ ఖైదీని. నాకు షికోరాతో పోరాడే అవకాశం వస్తుందా అన్నాడు త్రినాథుడు అనుమానంగా. ఆ రోజుకు నీవు వేషం మార్చుకొని మాలో ఒకడిలా కలిసిపోయే ఏర్పాటు నేను చేస్తాను అన్నది లివోనా. పున్నమి వచ్చింది. కొత్త నాయకుడి కోసం బలపరీక్ష జరుగుతోంది. షికోరా ముందు ఏ చెంచు యువకుడు నిలబడలేకపోయాడు. అప్పుడు త్రినాథుడు ముందుకు వచ్చి పోటీలో పాల్గొంటానన్నాడు. అతడు కూడా చెంచు యువకుడే అనుకుని తబూకా అందుకు అంగీకరించాడు.
అప్పుడు త్రినాథుడు తన చెంచు రూపాన్ని తొలగించి, నేను ఉదయగిరి రాజకుమారుడు త్రినాథుణ్ణి. లివోనా సాయంతో చెంచునయ్యాను. మీరు మాట తప్పకుండా నన్ను షికోరాతో పోటీ పడనివ్వండి. నెగ్గితే షికోరాను ఉదయగిరికి రాజును చేస్తాను అన్నాడు. నీవు చెంచువు కాదు కాబట్టి ఓడితే నిన్ను కిచోరాకు బలి ఇస్తాం అన్నాడు తబూక. త్రినాథుడు సరేనన్నాడు. త్రినాథుడు సకల శాస్త్ర పారంగతుడు. ఎన్నో యుద్ధ విద్యలను క్రమ పద్ధతిలో నేర్చుకున్నాడు. చెంచుల యుద్ధ పద్ధతులు కూడా అతడికి తెలుసు. షికోరాను అతడు సులభంగా ఓడించాడు. అప్పుడు తబూక అతడి ముందు మోకరిల్లి, నేటి నుండి నీవే మా ప్రభువ్వి, మేము నీ ఆజ్ఞ మీరం అన్నాడు. నాకు మీ కిచోరా దేవతకు శిరోభూషణమైన కిరీటం కావాలి. అది తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఇక్కడ షికోరా నా ప్రతినిధిగా మీకు నాయకుడిగా ఉంటాడు అన్నాడు త్రినాథుడు. తబూకా అందుకు సంతోషంగా అంగీకరించాడు. కాని కిచోరాకు నిత్య పూజలు జరిపే అర్చకుడు వాగులా మాత్రం అందుకు అభ్యంతరం చెబుతూ, ఆ కిరీటం తీస్తే దేవతకు ఆగ్రహం వస్తుంది. మన గూడెం ప్రజలు అష్టకష్టాల పాలవుతారు అన్నాడు. తబూకా మాత్రం దేవత దీవెనతోనే త్రినాథుడు మనకు ప్రభువయ్యాడు. ఆయన మాటకు మనం ఎదురు చెప్పకూడదు అన్నాడు. అప్పుడు వాగుల త్రినాథుడితో, దొరా, నువ్విక్కడ 2-3 రోజులుండి ఏ అనర్థమూ జరక్కపోతేనే కిరీటాన్ని తీసుకువెళ్ళు అన్నాడు. త్రినాథుడు దేవత కిరీటాన్ని తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు. ఆ రాత్రి వాగుల అక్కడి మంచినీటి కొలనులో ఏదో మత్తుమందు కలిపాడు. ఆ నీరు త్రాగిన ప్రజలకు మర్నాటికల్లా కడుపు నొప్పి బయలుదేరింది. అంతా అది దేవత ప్రభావమే అన్నారు. ఆ కడుపు నొప్పి త్రినాథుడికి వచ్చింది. ఆ లక్షణాలను బట్టి అది నీటి ద్వారా వచ్చిన జబ్బు అని అతడు గ్రహించాడు. అడవి నుంచి కొన్ని మూలికలు తెప్పించి వెంటనే కొలను నీటిలో కలిపించాడు. ఆ నీరు సేవించగానే త్రినాథుడికి లివోనాకు ఆ జబ్బు తగ్గిపోయింది. మిగతా చెంచులకు మాత్రం తగ్గలేదు. చెంచులు అమితంగా బాధపడుతూ ఆ కిరీటాన్ని తిరిగి దేవత తలపై ఉంచితే తప్ప మా కష్టాలు తీరవు అని రోధించసాగారు. పరిస్థితి త్రినాథుడికి అర్థమైంది. అతడు కిరీటాన్ని తిరిగి దేవత తలపై ఉంచాడు. మర్నాటికల్లా చెంచులందరూ స్వస్థులయ్యారు. త్రినాథుడు జరిగిందంతా షికోరాకు చెప్పి, మూఢనమ్మకాలు చాలా ప్రమాదకరమైనవి. మందు నాకు పనిచేసింది. నన్ను నమ్మిన లివో నాకు పనిచేసింది. కానీ దేవతకు అపచారం జరిగిందన్న అనుమానమున్న వారెవరికీ ఆ మందు పనిచేయలేదు. ఇక మీదట ప్రజల్లో ఇలాంటి మూఢనమ్మకాలు లేకుండా చెయ్యాలి. అది ఒక్క రోజుతో వచ్చే మార్పు కాదు, క్రమంగా రావాలి అన్నాడు. షికోరా ఆశ్చర్యంగా, నన్నొక అనుమానం పీడిస్తున్నది. ఇంతకాలం మేము కొలను నీటిని సేవిస్తూ సుఖంగా ఉన్నాం. ఒక్క రాత్రిలో ఆ నీటిలో మార్పు ఎందుకు వచ్చింది అన్నాడు. అది వాగులాయే చెప్పాలి. అనర్థం జరిగి తీరుతుందని అంత ఖచ్చితంగా చెప్పాడంటే అందుకు తనేదో చేసి ఉండాలి అన్నాడు త్రినాథుడు. వాగులాను నిలదీయగా నిజం ఒప్పేసుకున్నాడు. అప్పుడు త్రినాథుడు, ఒక్క రోజుతో ప్రజల్లో మార్పు రాదు కాబట్టి మీ దేవత కిరీటాన్ని మీకే వదిలివెడుతున్నాను. అందువల్ల నేను ప్రేమించిన అతులితను పెళ్లాడే అవకాశం పోతుంది. అయినా నేను విచారించను. అన్నమాట ప్రకారం లివోనాను పెళ్లాడవలసిన బాధ్యత నా మీద ఉన్నది అన్నాడు. లివోనా వెంటనే, యువరాజా, నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు, పెళ్లాడమని అడగలేదు. కాబట్టి నా బాధ్యత నీకు లేదు. నేను నిజానికి షికోరాను ప్రేమిస్తున్నాను. అతడు నన్ను నిర్లక్ష్యం చేస్తే నాలో అందం లేదేమోనని అనుమానం పుట్టింది. అది తీర్చుకునేందుకే నీతో ప్రేమగా మసలాను. నీవు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. షికోరాకు నా మీద ప్రేమ పుట్టేదాకా నేనిక్కడే ఎదురు చూస్తుంటాను అంది. త్రినాథుడు ఆశ్చర్యపడి, నాగరిక సామ్రాజ్యానికి రాణివి కాగలిగి ప్రేమ కోసం ఆ అవకాశం వదులుకుంటున్నావు. నీ ప్రేమ నిజంగా గొప్పది అన్నాడు. అప్పుడు షికోరా, అయ్యో, నేను లివోనాను ప్రేమించకపోవటమేమిటి? గూడానికి నాయకుడయ్యేదాకా ఆడదాని వైపు కన్నెత్తి చూడకూడదు అనుకున్నాను అంతే అన్నాడు. త్రినాథుడి ఆధ్వర్యంలో షికోరా, లివోనాల పెళ్లి జరిగింది. ఆ తర్వాత అతడు అతులితను కలుసుకుని జరిగింది చెప్పాడు. అతులిత అతడితో, 2 రాజ్యాలు ఒకటై విశాల సామ్రాజ్యం ఏర్పాటు కావటం కోసం మన పెళ్లి ఉద్దేశించబడింది. విశాల సామ్రాజ్యంలో భిన్న జాతులు, మతాలు, నమ్మకాలు ఉంటాయి. అన్నింటినీ సమదృష్టితో చూస్తూ పరిరక్షించగలవాడే ఆదర్శ ప్రభువు. నా కోసం ప్రాణాలకు తెగించి విజకీపారణ్యం వెళ్ళి నా మీద ప్రేమను నిరూపించుకున్నావు. దేవత కిరీటాన్ని వెనక్కిచ్చి చెంచులపై ప్రేమను నిరూపించుకున్నావు. ఇచ్చిన మాట కోసం లివోనాను పెళ్లాడతానని
సత్ప్రవర్తనపై నీ ప్రేమను నిరూపించుకున్నావు. నీ వంటివాడి ప్రేమలోనే ప్రియురాలికి, ప్రజలకు, మంచితనానికి రక్షణ ఉంటుంది. నాకు నువ్వు నచ్చావు. నీతో పెళ్లికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని చెప్పి సిగ్గుతో తలవాల్చింది. ఆ తర్వాత వారిద్దరూ దంపతులై కలకాలం సుఖంగా జీవించారు. బేతాళ కథలో తప్పిన వాగ్దానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవెవరికైనా వాగ్దానం చేసి అది నిలబెట్టుకోవటానికి ఇలా శ్రమపడుతున్నావేమో. అలా అయితే నిన్ను తప్పుపట్టను. ఎందుచేతనంటే ఆడిన మాట తప్పి పూర్వం అభిజిత్తుడనేవాడు నాశనమయ్యాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతడి కథ చెప్పుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు సాల్వ దేశంలో గొప్ప యోధుడైన క్షత్రియ కుమారుడుండేవాడు. అతని పేరు అభిజిత్తు. అతను చెప్పుకోదగినంత సంపన్నుడు కాదు. అతని కింద ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామాన్ని ఆనుకునే అతనికొక పాత కోట ఉండేది. అభిజిత్తుకు కీర్తికాంక్ష ఉన్నంతగా ధనకాంక్ష లేదు. అందుచేత అతను ఏ రాజు దగ్గర కొలువు చేయక తన పాత కోటలోనే కాలం గడుపుతూ వచ్చాడు. అభిజిత్తు నివసించే గ్రామానికి సమీపంలోనే కొండలు, అడవులు ఉండేవి. ఆసక్తి కలిగినప్పుడల్లా అతను తన గుర్రం ఎక్కి అడవుల్లోకి, కొండల్లోకి వేటకు పోతూ ఉండేవాడు. ఈ వేట వల్ల అతనికి విలువిద్యాభ్యాసం కూడా అవుతూ ఉండేది. ఒకనాడిలాగే అభిజిత్తు వేటకు బయలుదేరి సూర్యుడు నడినెత్తికి వచ్చిన దాకా అరణ్యమంతా కలయ తిరిగాడు. అతనికి దప్పిక అయింది. ఎక్కడన్నా నీరు దొరుకుతుందేమో అనుకొని అతను కొండల మధ్యగా తిరుగుతూ ఉండగా ఒక చిన్న సెలయేరు తగిలింది. వెంటనే అభిజిత్తు గుర్రం దిగి సెలయేటికి దగ్గరగా వచ్చి దాహం తీర్చుకున్నాడు. దప్పిక చల్లారగానే అతను తల ఎత్తి చూసేసరికి అతనికెదురుగా ఒక బండరాయి పైన ఒక అద్భుత లావణ్యవతి కూర్చొని తన జుట్టు జడ వేసుకుంటూ కనిపించింది. తాను నీరు తాగడానికి వచ్చినప్పుడు లేని మనిషి ఇంతలో ఎలా వచ్చింది, ఎక్కడ నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతూ అభిజిత్తు ఆమెను, నీవు మనుష్య స్త్రీవా దేవతవా అని అడిగాడు. ఆమె అతన్ని చూసి నవ్వి, నేను జలకన్యను, నా పేరు చంద్రముఖి అన్నది. ఆమె మానవ స్త్రీ కాదని తెలిసినాక అభిజిత్తు తన దారిన తాను పోదామనుకున్నాడు. కాని చంద్రముఖి సౌందర్యం అతన్ని బలంగా ఆకర్షించటం చేత అతను తన కళ్ళను ఆమె నుంచి పక్కకు తిప్పుకోలేకపోయాడు. అభిజిత్తు కూడా చాలా చక్కనివాడు కావటం చేత చంద్రముఖి అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమెకు తన పట్ల స్నేహభావం ఉన్నట్టు తెలుసుకుని అభిజిత్తు వెళ్ళిపోయే ప్రయత్నం మాని ఆమెకు సమీపంగా ఆ కొండరాయి మీదనే కూర్చుని ఆమెతో కబుర్లు ప్రారంభించాడు. ఇద్దరూ కులాసాగా మాట్లాడుకోవటంలో కాలం ఎలా గడిచింది అభిజిత్తుకు తెలియలేదు. సూర్యాస్త సమయమై చీకట్లు ఆరంభమవుతూ ఉండగా అతను చంద్రముఖితో, నేనిక ఇంటికి తిరిగి వెళ్ళాలి. కానీ నా మనసులో మాట చెప్పేస్తాను. నిన్ను విడిచిపోయాక నాకు నిన్ను గురించిన ఆలోచన తప్ప మరొకటి ఉండబోదు. నిన్నే తలచుకుంటూ నిద్రాహారాలు కూడా మానేయవలసి వస్తుంది. అందుచేత నీవు నా వెంట వచ్చి నన్ను పెళ్లాడి నాకు భార్యవవుతావా అని అడిగాడు. దానికి చంద్రముఖి, నీవు నన్ను చూడక మునుపే నేను నిన్ను చూసి ప్రేమించి నీకు కనిపించటం జరిగింది. నీవు నన్ను ప్రేమిస్తున్నట్టే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మానవ స్త్రీని కాకపోయినప్పటికీ నీపై గల ప్రేమ చేత నా లోకాన్ని వదిలేసి నీ లోకానికి వచ్చి నీకు భార్యగా ఉంటాను. అయితే ఒక్క నిబంధన మటుకు ఉన్నది. నన్ను పెళ్లాడాక నీవు మరొక స్త్రీని తలవనైనా తలవకూడదు. అలా చేశావో నీ ప్రాణానికే అపాయం. ఆ తర్వాత నాకు ఆజన్మ దుఃఖమే మిగులుతుంది. ఈ నియమానికి నువ్వు కట్టుబడదలిస్తేనే నన్ను పెళ్లాడు అన్నది. అభిజిత్తు నవ్వి, నీవు నా భార్యవైతే నేను మరొక స్త్రీని తలవటం జరుగుతుందా? అది అసంభవం. అందుచేత నీవు నా వెంట వచ్చేయ్ అన్నాడు. చంద్రముఖి అతని వెంట అతని కోటకు వెళ్ళింది. వారిద్దరికీ యథావిధిగా వివాహం జరిగింది. గ్రామంలో వాళ్లంతా అతనికి, అతని భార్యకు కట్నాలు, కానుకలు అర్పించారు. ఒక్కరైనా ఈ దొరసాని ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చింది, ఏ వంశానికి చెందింది అని అడిగిన పాపాన మాత్రం పోలేదు. ఇప్పుడు అభిజితు ఆనందానికి హద్దులేదు. అతను తన భార్యను ఒక క్షణం కూడా విడువకుండా ఆమె లోకంగా కొంతకాలం గడిపాడు. యుద్ధం చేయటంలో తనకు గల బలపరాక్రమాలకు అవకాశం లేకపోయిందే అన్న చింత మాత్రం అతన్ని ఎప్పుడైనా బాధించేది. కాని దేశమంతా శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతున్నది. యుద్ధాలు లేవు. త్వరలోనే ఆ లోటు తీరింది.
సాళ్వ చక్రవర్తికి పరిసర రాజ్యంతో యుద్ధం వచ్చి పడింది. యోధులైన వారంతా వచ్చి చక్రవర్తికి యుద్ధంలో సహాయం చేసి విజయం చేకూర్చవలసిందని గ్రామ గ్రామాన చాటింపు జరిగింది. ఈ వార్త వినగానే అభిజిత్తుకు భుజాలు పొంగాయి. యుద్ధోత్సాహం అతని నరాలలో తాండవించింది. అతను తన భార్యతో, నేను వెళ్లి యుద్ధంలో చక్రవర్తికి తోడ్పడి ఆయనను మెప్పించి కానుకలు బహుమానాలు తెస్తాను. నిజానికి మనం ఏమంత సంపన్నులం కాము అన్నాడు. చంద్రముఖి అతని ఉత్సాహం గమనించి, అలాగే వెళ్ళిరా, కానీ త్వరగా రావాలి. నేను నీకోసం క్షణాలు లెక్కిస్తూ ఒంటరిగా ఉంటానన్నది మరువవద్దు అని చెప్పింది. అభిజిత్తు ఆమెతో, యుద్ధం ముగిసిన మరుక్షణం బయలుదేరి వచ్చేస్తాను. నేను మాత్రం నిన్ను విడిచి ఒక క్షణం ఉండగలనా అన్నాడు. అతను తన ఆయుధాలన్నీ తీసుకుని గుర్రం ఎక్కి సాళ్వ చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాళ్వ చక్రవర్తికి విజయం చేకూరటమే కాక అభిజిత్తు శౌర్య ప్రతాపాలు చక్రవర్తిని ముగ్ధుణ్ణి చేశాయి. అభిజిత్తు ఎన్నాళ్ళు చంద్రముఖిని అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. చివరకు యుద్ధరంగంలో శత్రువులను చీల్చి చెండాడేటప్పుడు కూడా అతనికి చంద్రముఖి రూపు కనిపిస్తూనే ఉన్నది. ఆమె కంఠం వినిపిస్తూనే ఉన్నది. అందుచేత అతను చక్రవర్తి దర్శనం చేసుకుని, మహారాజా, నేను వచ్చిన పని ముగిసింది కదా, ఇక నాకు సెలవిప్పించండి. నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని విన్నవించుకున్నాడు. ఇప్పుడే కదా యుద్ధం ముగిసింది. ఇంకా విజయోత్సవాలైనా జరపలేదు. ఆ ఉత్సవాలకు నీవు లేకపోతే ఎలా అన్నాడు చక్రవర్తి. విజయోత్సవాలు చాలా ఎత్తున జరిపారు. ఆ ఉత్సవాల సమయంలో అభిజిత్తు కీర్తి మరింత వ్యాప్తి చెందింది. ఇది అతనికి ఆనందంగానే ఉన్నప్పటికీ చంద్రముఖిని చేరుకోవాలనే తహతహ జాస్తి కావటం చేత అతను చక్రవర్తిని రెండోసారి సెలవడిగాడు. ఈసారి చక్రవర్తి, నీకు తగిన బహుమానం ఇచ్చి నేనే పంపుతానులే అన్నాడు. అసలు రహస్యమేమిటంటే అభిజిత్తు వంటి మహాయోధుడు తన కొలువులో ఉండాలని చక్రవర్తికి గాఢమైన కోరిక కలిగింది. అతను తన కొలువు ఆశించకపోగా ఇంటికి వెళ్ళిపోవాలని తహతహలాడటం చక్రవర్తికి కొంచెమైనా నచ్చలేదు. అందుచేత అతను మరికొన్ని రోజులయ్యాక మూడో మారు సెలవిమ్మని అడిగేసరికి చక్రవర్తి, నీవు యుద్ధంలో చూపిన శౌర్య ప్రతాపాలకు బహుమానంగా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను. అందుచేత ఇంటికి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి కట్టిపెట్టు అన్నాడు. అభిజిత్తు మొదట తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఊరు పేరు లేని తానెక్కడా చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటమేమిటి? ఇంతకంటే తనకు గొప్ప యోగం ఉండబోదు. చక్రవర్తి కూతురైనా అనాకారి కాదు. అయినా అభిజిత్తుకు జలకన్య మీద ఉండిన ప్రేమ మరొకరి మీదకి పోయేది కాదు. చక్రవర్తికి అల్లుడయ్యే ఖ్యాతి ఒక వంక, చంద్రముఖి మీద ప్రేమ ఒక వంక పీకుతూ ఉండగా ఎటూ నిర్ణయించుకోలేక అతను ఒక పండితుడి వద్దకు వెళ్ళి ఆయనకు తన పరిస్థితి అంతా దాచకుండా చెప్పి ఆయన సలహా కోరాడు. అంతా విని ఆ పండితుడు, ఇందులో ఆలోచించేదేమీ లేదు. మానవులకు జలదేవతలకు మధ్య వివాహమనేది పూర్తిగా ధర్మ విరుద్ధం. అది వివాహమే కాదు. దానివల్ల నీకు ఉత్తమ లోకాలు కలుగవు. అందుచేత ఆ భార్యను తక్షణమే విడిచిపుచ్చి చక్రవర్తి కోరిన ప్రకారం ఆయన కుమార్తెను పెళ్లాడటమే నీ కర్తవ్యం అని చెప్పాడు. అభిజిత్తు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడ నిశ్చయించుకున్నాడు. ఈ విషయం అతను చక్రవర్తికి తెలిపాడు. వారిద్దరికీ ఒక శుభముహూర్తాన పెళ్లి కూడా జరిగింది. పెళ్లి అనంతరం అభిజిత్ను నదీ స్నానానికి తీసుకువెళ్లారు. స్నానం కోసం నీటిలో మునిగిన అభిజిత్తు మళ్లీ పైకి లేవలేదు. రాజభటులు నది అంతా గాలించినప్పటికీ అతని శవమైనా దొరకలేదు. అభిజిత్తు నీటిలోన మునిగిన క్షణంలోనే అతని కోటలో చంద్రముఖి కెవ్వున అరవటం వినిపించింది. నౌకర్లంతా కేక విని పరిగెత్తుకు వచ్చారు. కాని ఆమె ఎవరికీ కనిపించకుండా అంతర్ధానమైపోయింది. ఆ తర్వాత ఆమెను కూడా చూసిన వారు ఎవ్వరూ లేరు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. అభిజిత్తు జలకన్యకు చేసిన వాగ్దానం ఎందుకు తప్పాడు? ఆమె మీద ప్రేమ తగ్గటం చేతనా? లేక చక్రవర్తికి అల్లుడి కావాలన్న కోరిక ప్రబలం కావటం చేతనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అభిజిత్తు చేసిన పొరపాటు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటం కానే కాదు. అతనికి చంద్రముఖిపై గల ప్రేమలో లోపం కూడా ఏమీ లేదు. చంద్రముఖి పైన తనకు గల ప్రేమతో తన జన్మ పరిపూర్ణమవుతుందనుకోవటమే అతను చేసిన పొరపాటు. పురుష లక్షణం గల వాడి జీవితం స్త్రీ యొక్క ప్రేమతో ఎన్నటికీ సమగ్రం కాదు. పురుషుడైన వాడికి కీర్తి కూడా కావాలి.
అభిజిత్తు మహాయోధుడు. అందుచేతనే తన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించే అవకాశం దొరకగానే తన ప్రాణంలాంటి భార్యను కూడా విడిచి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం మూలంగా అతనిపై చక్రవర్తికి అభిమానం పుట్టుకొచ్చింది. అందుకే ఆయన అతన్ని తన ఎంట కట్టి ఉంచుకోకోరి తన కుమార్తెనిచ్చి చేస్తానన్నాడు. చక్రవర్తి ఇచ్చే కానుకలు నిరాకరించటం ఎంత అస్వాభావికమో, ఆయన కుమార్తెను నిరాకరించటం కూడా అభిజిత్తుకు అంత అస్వాభావికమే. చక్రవర్తికి అల్లుడు కావటం అన్నది అభిజిత్తు సంపాదించుకున్న కీర్తిలో ఒక భాగమే కనుక అతను దాన్ని నిరాకరించలేకపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.